trials, you are waiting for God's answers and God's leading. And just like a father disciplines his son, so when we enter into God's loving arms, he disciplines us and he allows trials and difficulties to come so that we will be refined like silver is refined. Translate, Kalpana. అక్కడ స్వాతి సిస్టర్ అడుగుతున్నారు, దేవుడు మనల్ని ఒక్కసారి 2 సార్లు కాదు పరీక్ష వెంబడి పరీక్షలు ఎందుకు పెడతాడు, మనల్ని ఎందుకు పరీక్షిస్తాడు అని అడిగితే ఆంటీ చెప్తున్నారు, దేవుడికి మన యందు ఉన్న ప్రేమను బట్టి ఒక తండ్రి తన కుమారుని ఎలా గద్దిస్తాడో తప్పు చేసినప్పుడల్లా మనం కూడా అలా గద్దించబడి దేవుని చేత ఇంకా ఇంకా మెరుగుపడాలని ఇలాంటివి మనకు ఇస్తాడు దేవుడు అని చెప్తున్నాడు. ఎందుకంటే అది 1, 2 దానితో ఆగట్లేదు. మనకు పరీక్షలు దేవుడు పరీక్ష వెంబడి పరీక్ష పెడుతున్నాడు, ఎందుకంటే మనం ఇంకా మంచి వ్యక్తులుగా తయారు కావడానికి. And the Bible says in James and chapter 1 and verse 2 and 3, యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 2, 3 వచనాల్లో పరిశుద్ధ గ్రంథంలో ఇలా ఉంది. God is telling us, my brethren, my beloved daughters, count it all joy when you encounter different troubles and trials. అక్కడ ఉంది, నా సహోదరులారా, నా కుమార్తెలారా, మీరు ఈ పరీక్షల బట్టి మీరు ఆనందించండి అని ఉంది. God is just testing your faith and he's trying to develop patience and endurance in you. ఎందుకనంటే దీనిని బట్టి దేవుడు మన యొక్క ఓర్పుని, మన యొక్క సహనాన్ని, మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. And when you go through different trials, God is making you perfect and complete. మరి మనము వివిధ రకాలైన పరీక్షల గుండా మనం వెళ్తున్నాము అని అంటే దేవుడు మనల్ని సంపూర్ణంగా మళ్ళా పరిపూర్ణంగా తయారు చేయడానికే. So that you lack nothing and your character becomes good and strong. అందువలన మన యొక్క ప్రవర్తన అనేది దేవుని యందు మంచిగా ఉండడానికి ఇంకా మనకి ఏ కొదువ కూడా లేకుండా ఉండడానికి ఇలా చేస్తున్నాడు దేవుడు. So when we are going through trials, we want to shed tears. But here God is telling us, count it all joy. Think that this is God's method of making you a strong person, ready and fully complete to serve the Lord. దేవుడు చెప్తున్నాడు, ఈ పరీక్షల ద్వారా మీరు ఎంతో ఓర్పు గలవారుగా తయారవుతారు, అందుని బట్టి మీరు దీన్ని ఒక సంతోషకరంగా స్వీకరించండి, దీన్ని బట్టి మీరు ఒక దేని ఇంకా ముందు మీకు వచ్చే పరీక్షలు దేనికైనా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారని చెప్తున్నాడు. And further in 1 Peter chapter 1 verse 6 and 7, మొదటి పేతురు 1వ అధ్యాయము 6, 7 వచనాల్లో ఇలా చెప్తున్నారు. God is saying this. He says, you greatly rejoice, even though now for a little while, if necessary, you have been distressed by various trials. మీరు పరీక్షించబడిన నిమిత్తము మీరు ఇంకా నిరాశలో అయినా గానీ మీరు కొంచెం సేపు దీనిని బట్టి మీరు ఓర్పు చెందండి, ఓర్పు గలవారై ఉండండి, ఎందుకనంటే దీనిని బట్టి మీరు ఎప్పటికీ సంతోషిస్తారు, ఈ విషయంలో మీరు ఆనందించండి అని చెప్తున్నాడు. God is testing your faith, and your faith is more precious to God than gold that perishes. Your faith will never perish, but gold will perish. So gold you test by fire to find out if it is pure gold, and therefore God is testing your faith to see whether it is genuine or not. మరి బంగారము అది అగ్ని చేత పరీక్షించబడుతుంది, అగ్నిలో వేయబడుతుంది, ఎందుకంటే దాని స్వచ్ఛతను నిరూపించుకోవడానికి అది అగ్నిలో
పదే పదే వేయబడుతుంది. అలాగే మనము కూడా ఈ పరీక్షల గుండా పదే పదే ఎందుకు వెళ్తున్నాము అనంటే మనము బంగారం లాగా స్వచ్ఛగా తయారు కావడానికి. అంతటి స్వచ్ఛత కోరుకునే వరకు దేవుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. So you see, in our Christian walk, we are supposed to grow daily and become more and more like Christ. మరి మన క్రైస్తవ జీవితంలో ప్రతి రోజు కూడా మనము యేసు ప్రభు వల్లే జీవించుకుంటూ ఇంకా 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 కూడా దేవుని స్వారూప్యంలో రావడానికి శ్రమిస్తూనే ఉండాలి. Therefore our faith is tested and we become better persons so that we can help others who are undergoing the same problems, because you have faced it and come out as gold refined by fire. So these trials are like fire testing your faith, so that one day, after having gone through it, you can legitimately help others who are in any need and in any sorrow. అందుచేత మనము ఇది మనం ఎప్పుడైనా పరీక్షించబడినప్పుడైతే ఇంకా మనము ఆలోచించుకోవాలి, దేవుడు బంగారాన్ని ఎలా స్వచ్ఛగా చేయడానికి అగ్నిలో అది వేయబడుతుందో దాని స్వచ్ఛత నిరూపించబడడానికి అప్పటి వరకు కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ పరీక్షల వెంబడి మనము వెళ్తూనే ఉండాలి, ఎందుకంటే దేవుడు అంత స్వచ్ఛత కోరుకుంటున్నాడు అని తెలుసుకోవాలి. ఇంకా కూడా మనలాగా ఎవరైనా నిరాశ చెందిన వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళకు కూడా మనం సహాయపడాలి, వాళ్ళను ఉత్తేజపరచాలి. ఇంకా వాళ్ళకు మన మాటల ద్వారా గాని మన జీవితం ద్వారా గాని వాళ్ళకు మనం నేర్పాలి. Yeah. Anything else, Swati? Were you satisfied to know? Yes. Anybody has? And yes, Swati, could you understand? Yeah, got it. God loves you, ma. So you went through trials, but all these sisters you see on the screen, all of us prayed for your baby, and your baby is going to get better, better, better. Isn't it, Swati? Yes, auntie. She's saying thank you to everyone in her code language. Oh, we love her. Praise God. And Swati, when you are an experienced mother and some young mother has a problem, you can share your experience and build the faith of that young mother, correct? Yeah, yes, auntie. Yes, and you can pray with a burden for them. Yeah, definitely. Praise God. Yes, Kalpana. ఆంటీ చెప్తున్నారు, ఇప్పుడు యవనస్త్రాలైన స్వాతి సిస్టరు ఈ పిల్లలు కూడా ఇలానే ముందు ముందు ఇలాంటి నేర్చుకోవడానికి ఆమె ఎంతో హృదయ భారంతో ఇలాంటి తల్లుల కోసం ఇంకా ప్రార్థన చేయడానికే దేవుడు స్వాతి సిస్టర్ ఒక పాప ద్వారా ఆమెకు పరీక్ష పెట్టాడు అని చెప్తున్నారు. Praise God. Does anyone want to ask anything else? Auntie? Yes, Mansa. Auntie, I have a question, Auntie. Like, why Satan will claim us in front of God? And one more question is like, when God is blessing us, when God will bless us, we'll have lot of tribulation. We'll face lot of tribulation. Why it happens like that? Yes, Satan, why is he blaming us before God, huh? You want to know that? Yes, sir. Yeah, it claims us in front of God for each and everything. Why it claims us? You see, in the supernatural world, things are happening. And from the book of Job, we come to know that when the angels come to present themselves before God and tell him what's happening in the world, Satan also comes. And when he has legal rights over us, when he has legal claims over us, he accuses us before God. Like if we have broken our vows, if we are not fulfilling the vows that we took for our children during the time of their baptism or their dedication, and we're not doing our duty, or we have broken any promises we have given someone, or broken our marriage vows, then the devil has legal claim to accuse us before God. He says, this daughter is not fulfilling
the vows that she took at the time of marriage, the vows that she took when dedicating the children in the church. Any vow that you take and break it, Satan got a legal right to accuse you before God. Therefore, Satan is called the accuser of the brethren. Kalpana? మానస సిస్టర్ అడుగుతున్నారు, సాతాను దేవుని ముందట మన గురించి ఎప్పుడు నిందలు వేసుకుంటూనే ఎందుకుంటుంది అని అడుగుతున్నారు. అంటే ఆంటీ చెప్తున్నారు, సాతానికి అది దేవుడిచ్చిన హక్కు అని చెప్తున్నారు. చట్టబద్ధమైన హక్కు ఉంటుంది. ఎందుకనంటే దేవదూతలు ఎప్పుడైతే భూమి నుంచి దేవుని ముందట, దేవుని సింహాసనం ముందట మన గురించి చెప్పడానికి వెళ్తారో, సాతాను కూడా అక్కడికి చేరుకుంటుంది. చేరుకున్నప్పుడు దేవదూతలు మన గురించి మనం చెప్పినప్పుడు సాతాను చెప్తుంది, నువ్వు పలానా ఒక అమ్మాయినే గాని ఎవరినన్నా గాని ఇంకా ఎందుకు శిక్షిస్తలేవు, ఎందుకంటే ఆమె తప్పు చేసింది. ఎలాంటి తప్పులు అంటే వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు నీకు సమర్పిస్తామన్న ప్రతిజ్ఞను, లేకపోతే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్న ప్రతిజ్ఞలు అవన్నీ నెరవేరుస్తలేరు వాళ్ళు, కాబట్టి వాళ్ళని శిక్షించాలని దేవుని ముందట ఎప్పుడు తను చెప్తుందని. ఎందుకనంటే అలాంటి హక్కు ఆమెకి తనకి ఎందుకు ఉంది అంటే దేవుడు ఇచ్చిన హక్కు, ఆ చట్టబద్ధమైన హక్కు. Therefore our lives should be completely clean and we should be in right terms with God. Otherwise the accuser of his name is only accuser, and he's accusing not just you, he's accusing me. When I make the slightest mistake, before God he goes. And what does God do? He says to God, remove your protection from her because she is not following what she should. She has disobeyed you. And so when Satan claims that I have a legal claim, God will not do anything to help us. We should repent and fulfill our vows so that nobody can point a finger at us, neither Satan can accuse us before God. అందుని బట్టి మనము ఎలా ఉండాలి అని అంటే, సాతాను మన గురించి మన మీద నిందలు మోపకుండా ఉండాలి అని అంటే, మనం ఎప్పుడు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. అలాగే దేవుని యొక్క నిబంధనలను బట్టి కూడా జీవించాలి. ఎందుకనంటే సాతాను గాడు ఎప్పుడు అయినా కానీ మనల్ని నిందించడానికి చూస్తాడు. అందుని బట్టి ఆయన నిందలకు తండ్రి అనే ఒక పేరు కూడా ఉంది సాతానికి. సో మనము ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే మనం పశ్చాత్తాపడి దేవుని ముందట మనము క్షమాపణ కోరుకున్నప్పుడు ఇంకా కూడా ఆ తప్పు మరల చేయకుంటున్నప్పుడు ఆ సాతానికి నిందించే హక్కు తొలగిస్తాడు. లేకపోతే దేవుడు కూడా మనల్ని క్షమించే హక్కు దేవుడికి ఉండదు సాతాను నిందించేటప్పుడు. And your second question, Mansa, was why do we go through all these trials, correct? What was the second question? When God is blessing us, we'll face a lot of tribulation. Why? Yes, you face a lot of problems. Would you translate, Kalpana? ఇంకొక ప్రశ్న అడిగింది మానస సిస్టర్, ఎవరైనా దేవుని చేత ఆశీర్వదింపబడుతున్నారు, ఇంకా వాళ్ళ జీవితంలో సంతోషమైన రోజులు గడుస్తున్నాయి అని అనుకున్న లోపట్నే కష్టాలు మొదలవుతాయి, ఎందుకు దేవుడు ఆశీర్వదించినప్పుడు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని అడుగుతుంది. So we find that many times when the potter is making a vessel in that potter's wheel, it's not always coming like how the potter wants. So he breaks it and again makes it into a shape until he gets the shape that he wants. He'll keep breaking that clay and redesigning it so that it becomes a perfect vessel that will please the potter. ఇప్పుడు ఒకవేళ సాతాను మన గురించి ఎలాంటి నిందలు మోపన్నప్పుడు దేవుడు ఆశీర్వదించినప్పుడు కూడా మళ్ళీ కష్టాలు ఎందుకు మొదలవుతాయి అని అంటే, మనం ఒక ఉదాహరణ తీసుకుందాము. కుమ్మరి కుండలు చేసేటప్పుడు మొట్టమొదటగా కుండ అది ఒక సరి అయిన రీతిలో రాదు, కొంచెం విరుగుతుంది, వంకర పోతుంది. దానితో ఆయన సంతృప్తి చెందడు. మళ్ళీ దాన్ని అంతా తొలగించి మళ్ళీ దాన్ని తయారు చేయడం మొదలు పెడతాడు. అది ఎన్నిసార్లు కొనసాగుతుంది అంటే
అసలు ఆ పాత్ర అనేది తనకు నచ్చిన విధంగా, తనకు సంతోషంగా ఇచ్చే విధంగా తయారయ్యేంత వరకు దాన్ని కుండను చేస్తూనే ఉంటాడు, విరగొడుతూ ఉంటాడు, మళ్ళీ చేస్తూనే ఉంటాడు. And in one of the Psalms, the psalmist says that he's refining us like silver is refined in the furnace 7 times. మరి మనము ఒక కీర్తనలో చూస్తే కీర్తనకారు చెప్తున్నాడు, దేవుడు మనల్ని వెండి శుద్ధి చేయబడినట్టు మనల్ని శుద్ధి చేస్తున్నాడు అని చెప్తున్నారు. And in Malachi and chapter 3 and in verse 2 he says, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఇలా చెప్తున్నారు. It says that God is like a refiner's fire and a fuller's soap. ఆ దేవుడు మనము సంపూర్ణంగా తయారయ్యే వరకు ఆ శుద్ధి చేస్తా ఉంటాడు. కర్మగారాల్లో ఈ మన వస్తువులు ఎలా శుద్ధీకరించబడతాయో దేవుడు కూడా మనల్ని అలా శుద్ధీకరిస్తానే ఉంటాడు. Fuller's soap is a soap that they had in the olden days, that was caustic soda, whatever it was, it made the cloth completely clean. ఎలా అంటే మన పూర్వకాలంలో ఈ సబ్బు అంటే ఒక సోడాతోని, అప్పుడు సబ్బులు లేకున్నప్పుడు సోడాతోని శుద్ధీకరించే వాళ్ళు, అలా దేవుడు మనల్ని శుద్ధీకరిస్తున్నాడు. And in chapter 3 further of Malachi and verse 3 it says, ఇంకా మలాకి గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూద్దాము. It says he will sit as a smelter and purifier of silver. ఆయన మన దగ్గర దాన్ని దాన్ని కరిగించేసి మొత్తం, అంటే ఏదైనా వస్తువును మళ్ళీ తయారు చేయడానికి ఎలా కరిగిస్తారో అలా కూర్చొని మనకి శోధనలు, ఈ కష్టాలు పంపి మనల్ని స్వచ్ఛత తయారు చేసేంత వరకు అలా కూర్చొనే ఉంటాడు అని చెప్తున్నాయి. He will purify the sons of Levi and refine them like gold and silver. ఈ బంగారము, వెండి ఎలా స్వచ్ఛతకు శుద్ధీకరించబడతాయో స్వచ్ఛత వచ్చే వరకు మనని కూడా అలాగే చేస్తున్నాడు దేవుడు అని చెప్తున్నారు. So that they may present to the Lord offerings in righteousness. అందుని బట్టి మనం ఇలా తయారైనప్పుడు దేవుని ముందట నీతి పరులుగా మనం ఉండడానికి దేవుడు ఇలా చేస్తున్నాడు. So just as fire purifies silver and gold and all the kachra comes on top and they throw it away. మరి బంగారము, వెండి శుద్ధీకరణ చేయబడినప్పుడు దాంట్లో ఉన్న మలినమైన వ్యర్థ పదార్థాలన్నీ ఆ పైన తేలుతా ఉంటాయి. ఆ పైన తేలే అన్నిటిని తీసి పడవేస్తారు. Until what degree does God let the fire come upon that silver? మరి ఆ బంగారమే గాని, ఆ వెండియే గాని అంత స్వచ్ఛతకి కావాలని అంటే ఎంతసేపు అవి శుద్ధీకరించబడాలో అంతసేపు శుద్ధీకరిస్తూనే ఉంటారు. They don't put a thermometer in that silver. The silversmith looks into the silver, and when he can see his face reflected in that silver or see his face reflected in that gold, then he will stop the fire. He knows you have become pure. మరి వీళ్ళు దానికి ఆ బంగారమే గాని, వెండే గాని దాని స్వచ్ఛత తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి పరికరం ఉండదు. కానీ ఎంతసేపు దాన్ని శుద్ధీకరిస్తారని అంటే వాళ్ళ ఒక ముఖము దాంట్లో వాళ్ళు చూసుకునే విధంగా వచ్చినంత వరకు దాన్ని శుద్ధీకరిస్తూనే ఉంటారు. So God is going to let you go through trouble till he has finished working in your life and has made you what he wants you to be, the character that he wants you to have. Till then, troubles will come upon you. And God will withdraw his hand from you once you have learned what God wants you to learn, to be in the image of Christ, at least coming close to the image of Christ. And then his hand of blessing will come upon you.
ఇదే విధంగా దేవుడు కూడా మనము దేవుని స్వరూపంలో తయారు దేవునిలాగా దేవుని నిబంధనలు పాటించుకుంటూ స్వచ్ఛతగా ఉండడానికి ఇలా మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. ఎంతవరకు అనంటే మనము ఆ బంగారం వల్లే స్వచ్ఛత అయ్యే వరకు పదే పరీక్షిస్తూనే ఉంటాడు. అప్పుడు దేవుని యొక్క మనం అలా స్వచ్ఛపడిన తర్వాత దేవుని యొక్క చెయ్యి మన పైన ఉంటుంది. And for people who belong to Satan's world and not in Christ's world, Satan gives them riches, he gives them honor, he gives them name, he gives them fame and lifts them high in the world. But you see, the ultimate end is not good. Like Michael Jackson, he died. Marilyn Monroe, the most beautiful actress, she committed suicide. That is the end for Satan's people. But you belong to God. Your end will be beautiful. Having gone through fiery testing, you'll be in the image of Christ. And then Christ tells you, before you call, my dear daughter, I will answer. While you are yet speaking, my daughter, I will hear. And every promise in the book will belong to you. మరి మనం చూస్తే ఈ లోక సంబంధికులు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కానీ, సినిమాలో నటించే వాళ్ళే కానీ, ఇంకెవరైనా కానీ దేవుని నమ్మకుండా, యేసుప్రభుని వాళ్ళ సొంత రక్షకునిగా అంగీకరించకుండా సాతాను వెంబడించిన వాళ్ళు చూస్తే వాళ్ళకి డబ్బు ఉంది. సాతాను వాళ్ళకి డబ్బు ఇచ్చింది, పేరు ఇచ్చింది, ప్రఖ్యాతలు ఇచ్చాయి, అన్ని ఇచ్చింది. కానీ వాళ్ళు ఎప్పటికీ పరలోకం చేరుకోలేరు. వాళ్ళు ఎప్పటికీ నిరంతరం అగ్నిగుండంలోనే వేయబడతారు. ఎందుకనంటే అలాంటి వాళ్ళు వాటితో సంతోషంగా లేక నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళల్లో. కానీ మన దేవుడు మనల్ని ఇలాంటివి ఇవ్వకున్నా గానీ మనల్ని ఆయన స్వారూప్యంలో తయారు చేసుకొని, అంటే పదే మనకు పరీక్షలు పెట్టి మనకు ఒక స్వచ్ఛమైన పాత్రలాగా మనం తయారయ్యే వరకు చూసి ఆ పాత్రను ఆయన వాడుకోవడానికి అర్హులుగా చేసి మనల్ని అప్పటి వరకు ఆయన విశ్రమించాడు. అందుని బట్టి మనం దేవుని అంత సంతోషించాలి. We must be ready to be vessels for the master's use. ఇలా మనము దేవుడిచ్చే పరీక్షలను ఎదుర్కొని నిరాశ చెందకుండా ఒక దేవునికి ఆయన వాడుకునే పాత్రలాగా మనం తయారు కావాలి. Anything else? Anyone would like to add to this? Anila, would you like to say something? Yes, sister. We read in 1 Corinthians, the 3rd chapter, we read about the fire will test each one's work of what sort it is ultimately. Yes. And we will be rewarded. Amen. So all these tests we are going through only to be rewarded there. Yes. To get closer to God, to be ready to serve him. Fire will test the quality of your work. God wants to know why you are doing. He'll ask me, daughter, why are you running this meeting? Is it to get a name for yourself, a fame for yourself? No, that's not the reason I run this meeting. My aim is to be a blessing as God is blessing me. My aim is to use the spiritual gifts so that you will get it. It will be imparted to you. And you yourselves will have ministry doing God's work. And if there was any hidden motive in my heart, God would know it. God would know it and withdraw his love and his blessings. ఇంకా అనిల సిస్టర్ చెప్తున్నారు, మొదటి కొరింథీలు 3వ అధ్యాయంలో కూడా ఉన్నవి. దేవుడు మనల్ని తను వాడుకోవాల్సిన పాత్రలాగా తయారు చేస్తున్నాడు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు లాగా తయారవుతాము తన స్వరూప్యంలో. అంటే మన దాన్ని బట్టి మనం కావాలనుకుంటున్నామో, దేవుడి చేతులలో మనం ఎలా ఉపయోగించబడాలనుకుంటున్నామో అలాంటి పాత్రను తయారు చేస్తాడు దేవుడు అని చెప్తున్నారు. ఎందుకనంటే దేవుడు తన స్వరూప్యంలో మనం తయారు చేసుకున్నాం, మనం దేవుడికి చెందిన వాళ్ళం కాబట్టి ఇలాంటి పరీక్షల ద్వారా మనం వెళ్తాము. ఇంకా కూడా ఎందుకనంటే ఇంకోటి, దేవుడు ఎప్పుడైనా కానీ తన యుద్ధకు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, నిరాశలకు లోనైనా కానీ రమ్మని చెప్తున్నాడు. ఎందుకనంటే మన ఆలోచనలు ఆయనకు తెలుసు. మనం మాట్లాడక మునిపే మన ఆలోచనలు ఏంటి, మనం ఏం అడుగుతున్నామో కూడా ఆయనకు తెలుసు అని చెప్తున్నారు. ఇంకా ఆంటీ చెప్తున్నారు,
ప్రతి ఒక్కరి మనసులో ఉన్న ఉద్దేశం కూడా దేవుడికి తెలుసు. అందరి తలంపులు కూడా తెలుసు. కాబట్టి మనం ఎలాంటి తప్పు చేయొద్దు, మనసులో గాని తలంపులలో గాని పాపాలు చేయొద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఉదాహరణగా ఇప్పుడు మనం కూడుకున్నాము, ఈ జూమ్ మీటింగ్ ఎందుకు నడుపుతున్నారు అని దేవుడు రేపు ఆంటీని అడుగుతారు. ఒకవేళ మనకు తెలియని ఏదైనా ఉద్దేశం ఉంటే తప్పకుండా దేవుడు ఆంటీని అడుగుతారు. కానీ ఆంటీ చెప్తున్నారు, నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు, మీరందరూ కూడా దేవునికి పనిచేసే పాత్రలాగా తయారవ్వాలనేదే నా కోరిక అని చెప్తున్నారు. Yes, anything else? Thank you, Aunty. Manasa, Manasa, are you there? You say, how will I know I can trust you? I'll give you 100 rupees and I'll say that God has told about a parable. Na? He gives you 100 rupees and then somebody has multiplied, and one of the person, he says that I'll not use this money, and he'll hide it and give it back. So God tries to test our faith also. Na? God tries to test whether we are trustworthy or not. Yes. He could trust John. He could trust only John, his disciple, and that's why he handed over his mother to John, because John was the only disciple who stood with him at the cross. He trusted him. He was very close to him. There's a lot of difference between each disciple also. Amen. He trusted only John. John was the only one who stood with him. So how do I trust you? Unless I give you some money and then I come back and then you return it, then I'll know that, okay, it is safe to keep with you. Somebody doesn't return, then I'll know that they cheat me. So there's a test for everybody. How will we know them otherwise? Praise God. Kalpana, would you translate? Thank you. ఎస్ ఆంటీ. ఇంకా అనిల సిస్టర్ చెప్తున్నారు, మానస సిస్టర్ అడిగిన ప్రశ్నకు జవాబు ఇంకొకటి కూడా ఉంది. దేవుడు మన పరీక్షలు ఎందుకు పెడతారని మానస సిస్టర్ అడిగితే, పరీక్షలు ఎందుకు పెడుతున్నారంటే మనకు ఒక నమ్మకం కూడా కలగాలి అని. అంటే ఇప్పుడు యేసు ప్రభు కూడా తన తల్లిని తన శిష్యునికి అప్పగించినప్పుడు యేసు ప్రభు నమ్మాడు, శిష్యుడు తన తల్లిని చూసుకుంటాడని నమ్మాడు. ఆ నమ్మకం కలిగింది కాబట్టి ఇచ్చాడు. అలాగే మన మీద నమ్మకం, దేవుడు మనము ఆయన చేతిలో పాత్రలాగా మనం ఉపయోగపడతామని ఆయనకు నమ్మకం కలిగే వరకు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. Another thing, having accepted Christ, both our feet should be in the boat of Christ. If we have one foot in the boat of Christ and the other foot in the boat of the world, and both the boats start moving, you will fall right inside the water and drown. So either you follow Jesus fully, completely, wholeheartedly, or you follow the world. You cannot mix the two things. We have to be in the world, but not of the world. ఇంకా నువ్వు చెప్తున్నారు, మనము యేసు ప్రభువును మనం అనుకరించి దేవుణ్ణి మనము ఒప్పుకొని మనము ఆయనను వెంబడించాలనుకున్నప్పుడు మనం యేసు ప్రభు పడవలోనే నడవాలి. మన రెండు కాళ్ళు యేసు ప్రభు పడవలోనే పెట్టుకోవాలి. లేదు అలా కాదు, నేను ఒక కాలు యేసు ప్రభు పడవలో ఇంకో కాలు లోక సంబంధమైన పడవలో పెడతానని అంటే మనము మునిగిపోతాము. ఎటు కాకుండా అవుతుంది, మునిగిపోతాం అన్నమాట. అందుని బట్టి మనం దేవుణ్ణి మనము అంగీకరించినప్పుడు ఒక సంపూర్ణ హృదయంతోని దేవుణ్ణి అంగీకరించి ఆయనను వెంబడించాలి. And therefore it says in Proverbs chapter 3, trust in the Lord with all your heart and don't depend upon your own understanding. In everything, put God first and he will direct your paths. సామెతలు గ్రంథము 3వ అధ్యాయంలో దేవుడు ఇంకా చెప్తున్నాడు, మీ సంపూర్ణ హృదయంతోని దేవుణ్ణి వెంబడించి దేవుణ్ణే మీరు మొదటి స్థానంగా ఉంచుకోవాలి మీ జీవితంలో అని చెప్తున్నారు. Anything else? Anybody else wants to add to it or has some other question? Anybody? Auntie, we are all learning. See, we are all learning. Nobody's perfect. We're all in the learning business. Auntie, I can ask. Auntie, yeah, tell Kalpana. Auntie, while we are going through these trials and all temptations and all these things, Auntie, tests and all these things,
does anything happen away from the will of God and in our lives, because we are not yet complete in the Lord? We are still learning, auntie. Yes. In our, does anything unwanted happens? Like, I didn't understand you, Kalpana. auntie, for example, like now we are leading the life. But everyone is not 100% correct. We are not up to the Lord. We are still being refined. Yes. So in this process of refining, we face only trials and temptations. All these are okay, but beyond this, will we face anything, auntie? Another anything other than from but God, auntie? Sister, shall I Sometimes- answer her question? Yeah, please do, Anila. Kalpana, already Jesus Christ has told, no, a righteous person will have many tribulations, but be of good cheer. I have overcome the world, and you will be victorious in the end. He said, "Na, you will have many tribulations. A righteous person will have many tribulations, but the victory will be yours in the end. It can be on earth, it can be on the day of judgment. So leave it to God and move on. See what Joseph did in his life. In spite of all the difficulties, he didn't lose hope. He didn't lose heart. He didn't complain to God. He just took life as it came, and he waited with patience because he knows the world is wicked. We should understand that the world around is wicked. Jesus has already cautioned, you will be hated, you will be persecuted. All these things we know. He has అలాంటివి cautioned ఓకే us. సిస్టర్, అలాంటివి ఓకే. కానీ దేవుని నుంచి ఆత్మీయంగా కాకుండా ఇంకా వేరే ఏమన్నా సమస్యలు వస్తాయా అని అడుగుతున్నాను అంతే. సమస్యలు ఆత్మీయంగా వస్తాయి, కాకుండా. సమస్యలు వస్తాయి, అన్నిట్లోంచి నిన్ను ఆయన నెట్టుకొస్తాడు. ఆయన తట్టు చూడు అంతే. ఫోకస్ ఆన్ హిమ్. You will be అంటే సాతాన్ victorious in చేతులకు all అయితే those, all the tests. But if you are losing heart, if you are deviating, then you won't be able to handle it. ఓకే. Ante. Explain in Telugu, Kalpana. You could translate the question answer also in Telugu. నేను అడిగాను, మనం ఇలాంటి సమస్యల గుండా వెళ్తున్నప్పుడు ఏదన్నా ఇంకా మనకు అంటే జరగరాంది ఏమన్నా జరుగుతుందా అని అడిగాను సిస్టర్ని. సిస్టర్ చెప్తున్నారు, ఆ దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు, మీరు తప్పకుండా ఇది ఒక మంచి అంటే మనం ఉండే ప్రపంచం మంచిది కాదు, చాలా చెడ్డదే, ఎలాగో అది మనకు తెలుసు, మన చుట్టూ ఉన్నదంతా చెడ్డ మనుషులే, తప్పకుండా మనకు పరీక్షలు వస్తాయి, పరీక్షల గుండా వెళ్తాము, సమస్యలు వస్తాయి, మనని ప్రతి క్షణము మనల్ని నిందిస్తూనే ఉంటారు, మనకు ఆటంకపరుస్తుంటారు, ఇలాంటి అన్ని జరుగుతాయని యేసుప్రభు ముందే చెప్పారని చెప్తున్నారు సిస్టర్. కానీ మీరు సంతోషంగా ఉండండి, ఎందుకంటే వీటిని అన్నిటినీ మీరు అధిగమిస్తారు అని చెప్తున్నారు సిస్టర్. దేవుడు ఆ వాగ్దానం మనకి ఇచ్చాడు కాబట్టి మనం దేవుని యందు నిరీక్షణ గలవారమే ఉండాలని చెప్తున్నారు. Praise God. Does anyone have any question or wants to add to this? Pearl, Pramila, would you like to add to it anything? Sushma, anybody? Jivanaratna, anybody can add to it. Shalu, anybody? Sister, I have a doubt from a long time. I don't know if it's connected to this, but I wanted to know, why is it that blood only is being used? Why is it that? Right from the blood. Huh? Blood is the blood of blood. Even in the Old Testament, when we see everywhere, it is the sacrifice. Yeah. Blood sacrifice. Yeah. Why is it that? And then we see Jesus also died, his blood was sacrificed. Yeah. But yeah. Yeah. So the Bible says very clearly that the soul that sins must surely die. Also, the life of an animal and the life of a human being is in the blood. So, in the Old Testament, when a person sinned, he's supposed to die, because the Bible says the soul that sins shall surely die. So, instead of the person dying for his sins, God made a substitute, an animal substitute, whose blood could be shed instead of the man's blood. Why blood? Because life of a person, life of an animal is in the blood. That is what the Bible says. And therefore the Bible says you must not eat the blood
along with the flesh. You cannot eat the flesh and the life. Got it now? And so blood cleanses sin. Blood cleanses sin. Nothing else can cleanse sin, because substitute of an animal's shed blood instead of you shedding your blood. And on the cross of Calvary, Jesus became a substitute once and for all humanity. Otherwise, all of us deserve death. The wages of sin is death. And death comes when the blood is drained out of the body. Life of anything is in the blood. And so Jesus shed his blood instead of you being a sinner, shedding your blood. Jesus, as a substitute, shed his blood. And when we accept that blood sacrifice, our sins are washed away. Now, why are sins washed away with blood? Because it is a life for life. Your life, instead of going, the animal's life went. Your life, instead of going, Christ's life went. Now, every stain can be removed by something. Like stains upon our clothes, we need good detergent, surf, and a good quality detergent to cleanse the stain from our clothes. And nail polish, if you put, you need only nail polish remover to get out that nail polish. And if your scooter grease, that scooter comes from the servicing, a lot of grease is put, and your clothes get that grease mark. You can't clean it with soap. You need kerosene oil or petrol to clean that. So also sin can be cleansed only by blood. Because sin means what? Death. And life is in what? In the blood. That is what the Bible says. So therefore, to wash away sins, you need a substitute blood, not your own blood. If you shed your own blood, you're committing suicide. Okay? So Jesus didn't commit suicide. He willingly died on the cross. And there's no forgiveness of sins without shedding of blood. That is what the Bible says. Without the shedding of blood, there is no remission of sins. So each stain has a different cleaner, and sin can be cleansed only by the blood. Life for life. Life for life. Animal's life so that you don't die. Christ's life so that your sins are washed away and you don't die in hellfire. Could you understand, Pramila? Yes, sister. It's quite difficult, but yes. And one more doubt I have, sister. Yeah, tell. Why was Cain's sacrifice accepted and, Abel's sacrifice accepted and not Cain's? Yeah, I'll tell you from the Bible. I'll tell you from the Bible. So in the book of Hebrews and chapter 11, okay? Chapter 11 and verse 4, it says, by faith, Abel offered to God a better sacrifice than Cain. Why? Because God is not against grain offerings or against blood offering. You know, in the book of Leviticus, grain offering was accepted. You know, cakes made of unleavened fine flour is accepted in the book of Leviticus. And it was not because Cain offered from his field that God didn't accept. Cain did not have the right motive for giving that. He just picked up anything, gave to God. Whereas Abel chose the best of his lambs. And here in Hebrews says, through which Abel
obtained the testimony that he was righteous. So Abel's lifestyle was righteous. And God says, God testified about his gifts. And through faith, though Abel is dead, he still speaks. So Abel's life was a life of righteousness, and Cain's life was not a life of righteousness. And further, in the book of Revelation, 1 minute, I'll show you. In the book of Revelation also is mentioned that Abel had faith, okay, through faith. And Bible says without faith, it is impossible to please God, because he who comes to God must believe that God exists and that he's a rewarder of those who diligently come unto him. So Abel had faith. Abel had faith, and Cain did not. Now in Jude, that is the book before the book of Revelation, in Jude and verse 11, it says, okay, woe to them, for they have gone the way of Cain, and for pay they have rushed headlong into the error of Balaam. So these people revile the things which they do not understand, and the things which they know by instinct, like unreasoning animals. By these things they are destroyed. So Cain was not pleasing in God's eyes, and they have gone the way of Cain. Who has gone the way of Cain? Men who laugh about things of God and things they do not understand, and the things which they know by instinct, like unreasoning animals. By these things they are destroyed. So Cain was like that. And God did not accept his offering because he was sinful, whereas Abel had faith. And the Bible says without faith, it is impossible to please God. Okay. Another reference is 1 John 3:12. 1 John 3:12. Here it says, for this is the message which you have heard from the beginning, that we should love one another, not as Cain, who was of the evil one. Cain was of the evil one. He belonged to the devil. That is why he killed his brother. And for what reason did he slay him? Because his deeds were evil. Cain's deeds were evil, and his brother's deeds were righteous. For these reasons, because Cain was evil, he did evil works, God rejected his offering and accepted Abel's offering. Was that helpful, Pramila? Yes, sister. Thank you so much. Yeah, because reading the Bible, but understanding is something which is very. I mean, it's not easy. Yeah. Becomes very difficult. Praise God. Glory to God. Cain was basically evil, and he was of the evil one. Like Adam and Eve sinned, and after that, Cain followed in that sinful line, whereas Abel had faith in God and followed the righteous line. So God accepted his offering. And because he was the evil one, he couldn't bear rejection. He killed his brother. Okay, that's what the Bible says. Anything else? Thank you, sir. Okay, can't be with you. Can't be with you. Yes, so we've had good discussions. Thanks to you all for participating. Hope you were blessed. Praise God. Praise